సో టీడీపీలో ముగ్గురు నేతల మధ్య ఇక్కడ సీట్ వార్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఎల్లో మీడియా మాత్రం ముగ్గురు నేతల్లో కూడా ఒక సమన్వయం కుదిరింది అనేది ఒక వార్తను వాళ్ళు ప్రధానంగా ఇస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సతీష్, ఏం జరుగుతోంది? బొలసాని, అటు ఉమా, మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్. సో దీంట్లో ఎప్పుడో కొలిక్కొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి వరకు రాజమండ్రి రూరల్ చూసాం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇన్పుట్ చెప్పండి ప్లీజ్. అరే, మైలవరం తెలుగుదేశం పార్టీలో రచ్చ నడుస్తుంది. ఆ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి ఇది మరింత తారాస్థాయికి చేరింది. వసంత కృష్ణ ప్రసాద్ రాకను మొదటి నుండి కూడా అటు దేవినేని ఉమా, మరొకవైపు బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ లో ఆ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన సందర్భంగా దేవినేని ఉమా ఆ కార్యక్రమాన్ని కూడా బాయ్కాట్ చేశారు. దేవినేని ఉమాని రమ్మని పిలిచినప్పటికీ కూడా జాయినింగ్ సమయంలో నేను వచ్చి కలిసి పనిచేసేటువంటి ప్రసక్తి లేదు, వసంత కృష్ణ ప్రసాద్ తో చేతులు కలిపేటువంటి ప్రసక్తి లేదని దేవినేని ఉమా తెగేసి చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సమయంలోనే మరొక వైపు మైలవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఒక సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టిన తర్వాత దేవినేని ఉమాకి సీట్ ఇవ్వకపోతే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ గారిని అభ్యర్థిగా పెడితే ఖచ్చితంగా ఓడించి తీరుతామని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా వార్నింగ్ ఇచ్చింది. దీనికి తోడు నిన్న అనూహ్యంగా నిన్నటి వరకు దేవినేని ఉమా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో స్థానికుడికే సీట్ ఇవ్వాలి, స్థానికుల్ని అభ్యర్థిగా పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక అభ్యర్థికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానికులకే అవకాశం ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు నిన్నటి వరకు ఉమాకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవనివ్వకూడదు, లేదా ఇక్కడ అభ్యర్థిగా రానివ్వకూడదు, ఈ అభ్యర్థికి టికెట్ రానివ్వకూడదు అనే ఉద్దేశంతో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా ఒక్కటయ్యారు. మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే ఒకరికొకరు పోటీ చేస్తామని ఒక సంకేతాన్ని అధిష్టానానికి చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఈ ఇద్దరు కలిసి వసంత కృష్ణ ప్రసాద్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఒక బల ప్రదర్శన సభ పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. టీడీపీ అధిష్టానం మాత్రం వీళ్ళని బొజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ఒక చాలా క్లియర్ గా దేవినేని ఉమా చాలా స్పష్టంగా ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా మైలవరం సీటుని 100 కోట్లకు అమ్మేసింది పార్టీ, ఇంత దారుణంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాకుండా కోట్లు ఇచ్చే వాళ్ళ కోసం సీట్లు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ని గతంలో మేమే విమర్శించాము, అతను అవినీతి పరుడు అని చెప్పి మేమే విమర్శించాం, అతను కోట్లు కొల్లగొడుతున్న విమర్శించాం. ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించింది. చంద్రబాబు కూడా స్వయంగా మైలవరం నియోజకవర్గంకి వచ్చినప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ పైన విమర్శలు చేశారు, అవినీతి పరుడు. ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ అభ్యర్థిగా తీసుకొస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవినేని ఉమాకి సీట్ ఇవ్వకపోతే వసంత కృష్ణ ప్రసాద్ కి సపోర్ట్ చేసేటువంటి ప్రసక్తి లేదన్న ఒక అల్టిమేటం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరినప్పటికీ కూడా అభ్యర్థి విషయంలో ఇప్పుడు దేవినేని ఉమా గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, వార్నింగ్ ఇచ్చినారు పార్టీకి కూడా. అందుకే ఇద్దరిని బొమ్మసాని సుబ్బారావు కూడా కలుపుకొని వెళ్తున్న పరిస్థితి. సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో వసంత కృష్ణ ప్రసాద్ చేరినప్పుడు ఆ చేరికను కూడా దేవినేని ఉమా బాయ్కాట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మైలవరంలో ఏం జరగబోతుందన్న ఒక చర్చ సర్వత్రా కొనసాగుతుంది. హరి, ఆల్ రైట్ సతీష్. సో ఇది టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు. సో ఖచ్చితంగా తెలుస్తోంది. ఇలా ఉంటే మరోవైపు జనసేన టీడీపీది కూడా అనేక చోట్ల, అనేక నియోజకవర్గాల్లో ఇదే రకమైన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన క్యాడర్ టీడీపీకి షేర్ అది వెళ్తుంది కానీ ఓట్లు, అలాగే టీడీపీ క్యాడర్ మాత్రం జనసేనకు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది.